హాయ్ అండి, ఈ వీడియోలో మనం మిషన్ రిపేర్ ఎలా చేసుకోవాలో చూద్దాము. పూసకుట్టు వస్తున్నప్పుడు ఏ విధంగా సెట్ చేసుకోవాలి ఎలా అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాము. స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. చూశారు కదా, ఇప్పుడైతే ఈ మిషన్కి స్టిచ్ చేస్తుంటే కింద పూసకుట్టు వస్తుంది. దీన్ని ఎలా సెట్ చేసుకోవాలని చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. మనం వచ్చేసి అక్కడ థ్రెడ్ ఎక్కిస్తాం కదా, ముందర స్ప్రింగ్ లాంటిది ఒకటి ఉంటుంది. ఈ విధంగా టైట్ లూజ్ చేసుకునేది. దీన్ని వచ్చేసి మొత్తం ఓపెన్ చేయాలి. దీంట్లో ఏదన్నా థ్రెడ్ కానీ క్లాత్ కానీ లోపల ఒకవేళ పడితే కనుక మనకి పూసకుట్టు అనేది వస్తుంది. దీన్ని మొత్తం అయితే తీసేసేయాలి. ఈ విధంగా నట్టు తీసేసి ఫస్ట్ ఒకసారి తీసేటప్పుడు చెక్ చేసుకోండి, దేని తర్వాత ఏ తీస్తున్నాము అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం దాన్ని సెట్ చేసేటప్పుడు కూడా మనం అదే వేలో సెట్ చేయాలి కాబట్టి 1 బై 1 తీసేటప్పుడు అయితే గుర్తుపెట్టుకోండి నీట్గా. ఎందుకంటే అన్ని మిషన్స్కి ఒకేలా ఉండదు కాబట్టి ఒక్కొక్క మిషన్కి ఒక్కోలా ఉంటుంది. ఇదైతే మెరిట్ మిషన్ అండి. మ్యాక్సిమం ఒకేలా ఉంటాయి అన్నీ, కానీ కొంచెం ఎక్కడన్నా చేంజెస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఈ విధంగా తీసుకునేటప్పుడే 1 బై 1 చెక్ చేసుకొని నీట్గా దేని తర్వాత ఏది తీస్తున్నాము అని ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి. చూసారు కదా, దీంట్లో అయితే క్లాత్ అయితే పడింది. చూసారా, చిన్న క్లాత్ దాంట్లో పడ్డందుకు మనకి పూసకుట్టు అయితే వస్తుంది. క్లాతే కాదండి, చిన్న థ్రెడ్ పడ్డా కూడా ఈ విధంగా వస్తుంది. ఇది తీసేసి ఇదంతా నీట్ క్లీన్ చేసుకొని మళ్ళీ మనం సెట్ చేసుకుంటే పూసకుట్టు పోయి కుట్టు నార్మల్గా వస్తుంది, అంతే. చాలామంది బాబిన్ సెట్ చేసుకోండి, అది సెట్ చేసుకోండి అని చెప్తుంటారు, కానీ పూసకుట్టుకైతే మెయిన్ రీజన్ అయితే ఇదే ఉంటుందన్నమాట. పైన ఎప్పుడైనా సరే మనకి థ్రెడ్ లాగినప్పుడు లూజ్ కాకుండా టైట్ కాకుండా నార్మల్గా వస్తూ ఉండాలి థ్రెడ్. పైన కింద బాబిన్లో అయితే ఫ్రీగా వస్తూ ఉండాలి థ్రెడ్. అప్పుడే మనకు కుట్టు నీట్గా ఉంటుంది. మొత్తం అక్కడ ఉన్న డస్ట్ కూడా నీట్ క్లీన్ చేసేసి, ఎంతైనా డస్ట్ వస్తూ ఉంటుంది కదా మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు, మామూలే, మిషన్ అంటేనే డస్ట్ వస్తుంది. ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత 1 బై 1 అయితే నీట్గా సెట్ చేసుకోండి. ఈ విధంగా మనం ఇందాక ఎలా తీసామో సేమ్ అలానే పెట్టుకొని దానికి ఫిట్ అయితే చేసేద్దాం స్ప్రింగ్స్ అవన్నీ. తర్వాత స్ప్రింగ్ ఒకటి వేసేసి నట్టు టైట్ చేసేస్తే సరిపోతుందండి. ఇంతే, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మిషన్ రిపేర్ మనమే. ఎవరైనా పిలిచినా కూడా మినిమం ఛార్జెస్ 350 అయితే ఉన్నాయి. చిన్న రిపేర్ వచ్చి మిషన్ చూస్తేనే 350 ఛార్జెస్ తీసుకుంటున్నారు. కాబట్టి ఇదేదో మనమే చేసుకుంటే మనకి ఛార్జెస్ కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు వచ్చేసి థ్రెడ్ నార్మల్గా ఎక్కిస్తుండగానే కాసేపు థ్రెడ్ అయితే తెగింది. ఎందుకంటే నట్టు టైట్ బిగించేసాం కదా ఫస్ట్, కాబట్టి దాన్ని కొంచెం లూజ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి, అంతే. మనం ఫిట్ చేసినప్పుడు టైట్ అయిపోతుంది కదా అది, అందుకు. ఇప్పుడైతే స్టిచ్చింగ్ ఎలా వస్తుందో చూపిస్తాను. చూడండి, స్టిచ్చింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఇంతేనండి, మిషన్ రిపేర్ మనమే ఇంట్లో చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన కింద ఎక్కడ కూడా మనకి పూసకుట్టు అయితే లేదు, కుట్టు చాలా నీట్గా ఉంది.